హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరీ ఛానల్. ప్రపంచంలో చాలా చారిత్రక కట్టడాలు ఎన్నో రహస్యాలను దాచి ఉంచుకున్నాయి. అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో అయితే అంతు చిక్కని ఈ రహస్యాలకు కొదువే లేదు. ఇప్పటికీ మన దేశంలో చాలా కట్టడాలు ఎలా కట్టారో ఎవరికీ తెలియని రహస్యంలా మిగిలిపోయాయి. అలాంటి కట్టడాల్లో ముఖ్యంగా కొన్ని దేవాలయాల గురించి చెప్పుకోవాలి. ఆ దేవాలయాలు కట్టిన తీరు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అలాంటి టాప్ 5 మిస్టరీస్ టెంపుల్స్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 5, కోనార్క్ సన్ టెంపుల్. ఈ గుడిని క్రీస్తు శకం 1336 నుంచి 1364 మధ్యకాలంలో గంగా వంశానికి చెందిన యాన్గుల నరసింహదేవ అనే రాజు కట్టించినట్లు అక్కడ దొరికిన కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ గుడిని 7 గుర్రాలు 24 చక్రాలు ఉన్నటువంటి రథంలాగా కట్టించారు. అయితే ఈ ఆలయంలో కొంత భాగాన్ని 17వ శతాబ్దంలో కూల్చేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ కూల్చిన చోట ఏకంగా 52 టన్నుల పెద్ద అయస్కాంతం ఉండేదని, ఈ అయస్కాంతం ఆ గుడిలోని విగ్రహాన్ని గాలిలో తేలేలాగా చేసేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారో, ఎందుకు కూల్చారో అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అంతేకాదు, ఈ గుడిలో ఉండే రథచక్రాలలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే అవి సన్ డయల్స్. ఈ సన్ డయల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన టైంని చూపిస్తున్నాయంటే మన భారతదేశ నిర్మాణ నైపుణ్యం ఎంతటిదో అర్థమవుతుంది. నంబర్ 4, బృహదీశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఉన్న ఈ గుడిని కట్టి సుమారు 1000 సంవత్సరాల పైమాటే. ఈ గుడిని క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళులు కట్టించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ గుడిని కుంజర రాజరాజ పెరుందా చంద్ అనే వాస్తు శిల్పిచే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాలలో ఉంది. ఈ గుడిని మొత్తం గ్రానైట్ రాళ్లతో కట్టినట్లు తెలుస్తుంది. ఈ గుడిని కట్టడానికి సుమారు 130,000 టన్నుల గ్రానైట్ రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ గుడి గాలిగోపురంపై ఉన్న గుండ్రపు కట్టడం ఒకటే మొత్తం 80 టన్నులు ఉంటుంది. ఈ గాలిగోపురం ఎత్తు 216 అడుగులు. క్రెయిన్లు, మిషన్లు లాంటి ఎటువంటి పరికరాలు లేని ఆ కాలంలో ఇంత బరువైన రాయిని అంత పైకి ఎలా పెట్టారు అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. నంబర్ 3, వీరభద్ర టెంపుల్. మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉంది ఈ గుడి. ఈ గుడిని క్రీస్తు శకం 1530లలో విజయనగర రాజులు కట్టించినట్లు అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ గుడి మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఈ వింతను చూడడానికి చాలా ప్రదేశాల నుంచి ఎంతో మంది టూరిస్టులు ఈ గుడికి వస్తారు. ఎంతో బరువైన ఈ స్తంభం ఇలా గాలిలో ఎలా వేలాడుతుందో ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే ఉండిపోయింది. 1910లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ వింత స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ స్తంభానికి నేలకి మధ్య ఉన్న ఖాళీని ఫిల్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే దానివల్ల ఆ ఆలయ కట్టడంలో బీటలు వారడం గమనించి ఆ పనిని విరమించుకున్నాడు. ఆ ఇంజనీర్ ఆ స్తంభంపై ఎన్నో పరిశోధనలు చేసినా దాని నిర్మాణ రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోయాడు. అదే ఆలయంలో ఒక పెద్ద పాదముద్ర ఒకటి ఉంది. ఈ ముద్ర సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది. అంత పెద్ద పాదముద్ర ఎవరిది, అది అక్కడకు ఎలా వచ్చింది అనేది కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నంబర్ 2, అనంత పద్మనాభ స్వామి టెంపుల్.
కేరళలోని తిరువనంతపురంలోని ఈ ఆలయం ఎవ్వరు కట్టారో ఎప్పుడు కట్టారో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు $22 బిలియన్ విలువ చేసే బంగారం, మణిమాణిక్యాలు ఉన్నాయి. ఈ సంపద మొత్తం ఆ గుడి నేలమాళిగలో ఉన్న కేవలం 5 గదులలో నుంచి తీసినవి మాత్రమే. ఇంకా అక్కడ తెరవని 3 గదులు ఉన్నాయి. కానీ వాటిలో ఒక గది ఇనుప తలుపులపై పెద్ద పెద్ద సర్పాల బొమ్మలతో ఉంది. వాటిని నాగబంధం అని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ తలుపును తీయాలంటే కొన్ని మంత్రాల వల్లే సాధ్యపడుతుందట. అలా కాకుండా బలవంతంగా ఆ తలుపుని తెరవాలని చూస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంతకీ ఆ గదిలో ఏముంది, ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారు అనే విషయాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయాయి. నంబర్ 1 కైలాస టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్ద ఉంది ఈ గుడి. ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనడానికి సరైన ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారుల లెక్కల ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూట వంశానికి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన డిజిటల్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.